ట్రంప్ గెలుపు ఎన్నటికీ సాధ్యం కాదు. అమెరికా గెలవలేదు. అసలు అమెరికా చరిత్రలోనే ఏ దేశాన్ని గెలవలేదు. అమెరికా గెలుద్దామనుకున్న 2 రోజుల్లో గెలుస్తామనుకున్న ఏ దేశాన్ని కూడా, వియత్నాం సంవత్సరాల తరబడి యుద్ధం చేసిన వియత్నాం లాంటి చిన్న దేశాన్ని కూడా గెలవలేకపోయింది. అక్కడ ప్రజలు స్ట్రాంగ్గా నిలబడ్డప్పుడు ఏ దేశం కూడా ఏమీ చేయలేదు. ప్రజలు తమ దేశం కోసం నిలబడ్డారు. ఇరాన్ ప్రజలు, వియత్నాం ప్రజలు ఆ రోజు ఎలాగైతే దేశం కోసం నిలబడి అమెరికాను తరిమి కొట్టారో, ఇప్పుడు ఇరాన్ ప్రజలు కూడా అలా నిలబడ్డారు. ఏం చేయలేడు. నాశనం చేయొచ్చు, ఇరాన్ను చాలా బాగా నాశనం చేయొచ్చు, ఆస్తు నష్టం కలిగించవచ్చు, ఆర్థికంగా దెబ్బతీయచ్చు, కానీ జయించలేడు. ఇరాన్ లొంగిపోనని చెప్పింది, జయించలేడు కూడా. అమెరికా ఆర్థికంగా దెబ్బతింటుంది తప్ప దీనివల్ల ఏ లాభం లేదు అనేది కనబడుతూనే ఉంది కళ్ళ ముందు. అయినా ఇజ్రాయెల్ ఒత్తిడితో మళ్ళీ దాడులు చేస్తూనే ఉన్నాడు. దీనివల్ల అమెరికాకు లాభం లేదు, ఇరాన్ నాశనం అవుతుంది, ప్రపంచంలోని ఇతర ఏ దేశానికి లాభం లేదు. ఇజ్రాయెల్ ఒక్కదానికి ఏమైనా లాభం ఉందేమో. నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ మీద కూడా దాడులు చేస్తుంది ఇరాన్, కాబట్టి ఇజ్రాయెల్ కూడా దెబ్బతింటుంది. అయినా కసి ఇరాన్ను నాశనం చేయాలి ఇజ్రాయెల్కి ఉంది. కానీ మనలాంటి దేశాలన్నీ నాశనం అయిపోతున్నాయి ఆ యుద్ధం వల్ల. మన ఆయిల్ సరఫరాలు మొత్తం తగ్గిపోతున్నాయి, గ్యాస్ సరఫరాలు తగ్గిపోతున్నాయి. దానివల్ల ఒకవైపు రేట్లు పెరుగుతున్నాయి. మోడీ చేతగానితనం వల్ల, పిరికితనం వల్ల మన దేశం కూడా సంక్షోభంలో పడే పరిస్థితి వస్తుంది. మనం అమెరికా నుండే పెట్రోల్ కొనుక్కోవాలి, అమెరికా శిష్యులైన దేశాల నుంచి, అనుచరులైన దేశాల నుంచే పెట్రోల్ కొనుక్కోవాలి. ఇంకో మార్గం లేని పరిస్థితి. అక్కడి నుంచి పెట్రోల్ కొందామంటే యుద్ధం జరుగుతుంది, పెట్రోల్ రాదు, మనకి పెట్రోల్ రాదు, డీజిల్ రాదు, గ్యాస్ రాదు. దాంతో సంబంధం లేకుండా వేరే దారిలో రష్యా లాంటి దేశాల నుంచి తెచ్చుకుందామంటే అమెరికా ఒప్పుకోదు. అమెరికా ఒప్పుకోకపోతే మన ప్రధాని గారు వణికిపోతారు. అమెరికాకు వద్దన్నదంటే ముందుగా అడిగేసే సమస్య లేదు. ధైర్యం చేసి రష్యా నుంచి తెచ్చుకుంటాడా? అది తేడు. దానివల్ల నష్టపోయేది మనమే, మోడీకేం కాదు, నష్టపోయేది మనమే. భారతదేశం చాలా తీవ్రంగా నష్టపోతుంది. అన్ని దేశాలు నష్టపోతాయి. మన గురించి మనం ముందు మాట్లాడుకోవాలి. కాబట్టి మన భారతదేశం క్రమక్రమంగా అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. ఒకవైపు ఆయిల్ సంక్షోభంతో పాటు, ఆయిల్ రేట్లు పెరగడంతో పాటు ఇతర వస్తువుల రేట్లు కూడా అన్నీ పెరుగుతున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల కూడా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తూ వస్తున్నది.